నానా ఆమెనా ఈ మాట అంది? ఏది ఒకసారి గిల్లు. ఆహా! ఆ, మీ అమ్మాయి తను నాకెప్పుడూ అర్థం కాదు. దీనిలో కూడా కాస్తో కోస్తో మంచితనం ఉంది. కాకపోతే ఎక్కడో లోతుగా ఉండిపోయింది. పోనీలే నాన్న, అప్పుడప్పుడు ఇలా బయటపడుతుంది, అదే సంతోషం. చూసావా మీనా, నీకోసం మీ అత్త వంట చేస్తానంటుంది. ఇందాక హాస్పిటల్లో అన్నట్టు ఇలాంటి రోజు ఒకటి వస్తుందని తెలిస్తే నువ్వు ఇలాంటి దెబ్బలు ఎప్పుడో తగిలించుకొని ఉండాల్సింది. పద విశ్రాంతి తీసుకుందు గాని. మీనా మళ్ళీ ఏంటి? చెప్పండి అత్తయ్య. కారు ఎక్కడ పెట్టావే? ఇదిగోండి ఇక్కడ పెట్టాను. సర్లే వెళ్ళు. మీనా చెప్పండి అత్తయ్య. ఉప్పు ఎక్కడ పెట్టావు? ఇదిగోండి ఇక్కడుంది. ఇక్కడ పెట్టావా? అన్నీ ఒకచోట చక్కగా సర్దుకోవచ్చు కదా. వంటగది ఎలా పెట్టుకోవాలో కూడా తెలీదు. నేను వంట చేసే రోజుల్లో ఈ గది అప్పుడే కొన్న కొత్త అద్దంలా మెరిసిపోయేది. ఇప్పుడు పగిలిపోయిన అద్దంలా గజిబిజిగా తయారైంది. ఇక నేను వెళ్ళొచ్చా? సరే వెళ్ళు. చింతపండు ఎక్కడుంది? మీనా ఆ? చింతపండు ఎక్కడ పెట్టావు? ఉండండి. నువ్వు ఉండు, ఆ వంట వాళ్ళ సంగతి నేను చూసుకుంటా. అమ్మా, ఇది చింతపండే కదమ్మా. రేయ్, ఓ. తప్పకా. ఓహో, చింతపండు అనుకున్నా. రేయ్, లేకపోతే ఏంటి, ఈ మాత్రం దానికి నువ్వు వంట చేస్తానని ఇక్కడ దాకా రావడం అవసరమా? దాన్ని చేసి పెట్టేది కదా. తెలియదడితే తప్పేమిటంట? ప్రతిదానికి కోపమే. వెళ్ళే. నువ్వు పదమైన ఈసారి మా అమ్మ అరిచి గీ పెట్టినా సరే నువ్వు బయటికి రావడానికి వీల్లేదు. వాడు నన్ను ఎలా కొట్టాడో తెలిసి కూడా తగ్గలేదని ఎలా అడుగుతున్నావు రావు? డాక్టర్ దగ్గరికి వెళ్దామా మరి? ఎందుకు? మళ్ళీ పరువు తీసుకోవడానికా? ఆ బాలుని ఏదో ఒకటి చేయాలన్నా. నేను ఇలా చూడలేకపోతున్నాను. రేయ్, ఇన్ని రోజులు నాతోనే ఉండి నేనిచ్చిన డబ్బు తీసుకొని చివరికి నాతోనే గొడవపడి వెళ్ళాడు రా శివగాడు. అది ఇంకా బాధగా ఉంది. బావా బామర్ది ఒకటే పోయినట్టున్నారన్నా. వాడు ఇంకా మన దగ్గరికి రాకపోవచ్చు. అయితే పైకి పంపించేద్దాం. అర్థం కాలేదన్నా. బావా బామృదులు కలిపి ఒక స్పాట్ పెట్టాలరా. కూర్చోండి. చెప్పండి, ఎంత కావాలి? నాకిప్పుడు కావాల్సింది డబ్బు కాదు, మీ హెల్ప్. ఏంటది? నన్ను కూడా టార్చర్ పెడుతున్నాడని చెప్పాను కదా. వాడిని కొట్టి జైలుకు పంపించాం కదా. వాడిప్పుడు మళ్ళీ బయటకొచ్చాడు. నన్ను డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అవునా? వాడు అదే పనిగా మీ వెంట ఎందుకు పడుతున్నాడు? మీరింతలా భయపడుతున్నారంటే మీరు ఇంకేదో పెద్ద తప్పు చేశారు. ఇప్పుడు మీకు అవన్నీ అనవసరం. నాకు మీ సాయం కావాలి. చేస్తారా చేయరా? మీరు అడుగుతున్నారుగా, చేస్తానులేండి, చెప్పండి. వాడు నా దగ్గరకు వచ్చినప్పుడల్లా 10-20 వేలు అడుగుతూనే ఉండేవాడు. అడ్జస్ట్ చేస్తూ ఉండేదాన్ని. కానీ ఇప్పుడు లక్షల్లో అడిగాడు. నా దగ్గర ఇప్పుడు అంత డబ్బులు లేవు. వాడింకెప్పుడు నా వైపుకు రాకూడదు. మీరేదో ఒకటి చేయండి. మీరు నాకు ఈ హెల్ప్ చేస్తే చాలు. మీకెంత డబ్బు కావాలన్నా నేనిస్తాను. నాకు డబ్బులేం అక్కర్లేదండి. మీకోసం ఈ మాత్రం చేయలేనా? వాడు మీ వైపు రాకుండా చేయాలి, అంతే కదా? చేసేద్దాం. మీరు కూడా నాకు ఇంకో చిన్న పని చేసి పెట్టాలి. ఏంటది? బాలు మీ మరిదే కదా? అవును. మీకెలా తెలుసు? నాకన్నీ తెలుసు. నేనేం చేయాలో చెప్పు. ఇంతకుముందు మీ అత్తయ్య గారు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవరో డబ్బులు కొట్టేశారని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అవును. దారిలో ఎవరో దొంగతనం చేశారని చెప్పారు. ఆ దొంగతనం చేసింది ఎవరో కాదు, మీనా వాళ్ళ తమ్ముడు శివ. శివనా? అవును. వాడు మీ ఇంటికి వచ్చినప్పుడు మీ అత్తయ్య వాడి మీద దొంగని ముద్ర వేసిందంట. దానికి రివెంజ్ తీర్చుకోవడానికే వాడు దొంగతనం చేశాడు. బాలుకి ఆ విషయం తెలిసి ఆ కోపంతోనే శివగాడి చెయ్యి విరిచేశాడు. ఓకే, ఇప్పుడు నాకు అన్నీ అర్థమవుతున్నాయి. అందుకే శివ మీద బాలు అంత కోపంగా ఉన్నాడా? అవును. ఓకే, ఇప్పుడు ఈ విషయంలో నేను మీకు ఏం హెల్ప్ చేయాలి? మీరు చెప్పిన దినేష్ గారి సంగతి నేను చూసుకుంటాను. వాడు మీ జోలికి రాకుండా చేస్తాను. అలాగే ఆ శివగాడు దొంగతనం చేసిన సీసీటీవీ ఫుటేజ్ వీడియో ఒకటి బాలు ఫోన్లో ఉంది. అది మీరు ఎలాగైనా సంపాదించి నాకు ఇవ్వాలి. ఎన్ని రోజులు అడగకుండా ఇప్పుడెందుకు ఈ విషయం అడుగుతున్నారు? మీరు మీ పర్సనల్ విషయం ఏదో నా దగ్గర దాస్తున్నారు కదా, అది నేను అడగకుండా ఉండాలంటే మీరు దీని గురించి నన్ను అడగొద్దు. సరే, ముందు మీరు ఆ దినేష్ గారి సంగతి చూడండి. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. సరే.
ఏంటే అర్జెంటుగా రమ్మన్నావు? గుణం కలిసావా? మాట్లాడావా? ఏమన్నాడు? మాట్లాడని అంతా విని వాడు మనకు ఫేవర్ చేయాలంటే నేను తనకు ఫేవర్ చేయాలంట. ఆ దొంగతనం చేసింది ఎవరో కాదు, మీనా వాళ్ళ తమ్ముడు శివ. అలాగే ఆ శివగారు దొంగతనం చేసిన సీసీటీవీ ఫుటేజ్ వీడియో ఒకటి బాలు ఫోన్లో ఉంది. అది మీరు ఎలాగైనా సంపాదించి నాకు ఇవ్వాలి. ఏం మాట్లాడుతున్నావే? నాకేం అర్థం కావడం లేదు. బాలు ఇన్నాళ్ళ ఈ విషయాన్ని ఎలా దాచిపెట్టాడు? ఇందులో అర్థం కాకపోవడానికే ఉంది. తన బామ్మర్ది కదా, విషయం బయటకొస్తే ఇంట్లో తన పరువు పోతుంది. అంతేకాదు, ఇక నుంచి ఆ మీనాని మా అత్తయ్య మనిషిలా కూడా చూడదు. అసలు ఆ ఇంట్లోనే ఉండనివ్వదు. ఈ ఇంట్లో చాలా పెద్ద గొడవ అవుతుంది కదా. నిజంగా బాలు ఇలా చేస్తాడని నేను అస్సలు అనుకోలేదు. నువ్వనుకోవే, ఎందుకంటే నీకు వాళ్ళిద్దరి మీద గుడ్ ఇంప్రెషన్ ఉంది కదా. బాలు మీనా వాళ్ళు చాలా మంచివాళ్ళు, నువ్వే వాళ్ళని అర్థం చేసుకోవట్లేదని నన్నే అంటుంటావు కదా. ఇప్పటికైనా అర్థమైందా? ఆ అర్థమవుతున్నట్టే ఉందే. వాళ్ళ సంగతి సరే వదిలే, నువ్వేం చేద్దామనుకుంటున్నావు? చేసేదే ఉంది. నా సమస్య నుంచి నేను బయటపడాలంటే గుణ నాకు హెల్ప్ చేయాలి. గుణ చెప్పింది నేను చేయాలి. అలా చేస్తేనే ఆ దినేష్ గారి గోలతో పాటు పాలు గోల కూడా ఇంట్లో తగ్గుతుంది. అది కాదే, మళ్ళీ నువ్వెందుకో తప్పుగా ఆలోచిస్తున్నావు అనిపిస్తుంది. నువ్వు గమనించావా? బాలు అయిన వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తాడు. ఇప్పుడు వాళ్ళ బామర్ది విషయాన్నే చూడు, ఎలా దాచిపెట్టాడో. అలాగే నాకెందుకో నువ్వు కూడా నీ గతాన్ని బాలుతో చెప్తే అర్థం చేసుకుంటాడేమో, ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడేమో అనిపిస్తుంది. పిచ్చా నీకు? బాలు గురించి తెలుసు కూడా అలా ఇలా మాట్లాడుతున్నావు? మనోజ్ని ఇప్పటికే లక్షలు మింగినోడా అని ఏడ్పిస్తూ ఉంటాడు. వాళ్ళ తమ్ముడు రవిని కూడా లేచిపోయినోడా అని అంటూ ఉంటాడు. మన సీక్రెట్లు అతనికి తెలిసాయంటే పులి నోట్లో తలపెట్టినట్టే. ఇక వెనక్కి లాక్కోలేము. ఇప్పటికే నేనేదో దాస్తున్నానని బాలుకి ఎప్పటినుంచో అనుమానంగా ఉంది. నేనెప్పుడు దొరుకుతానా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. అసలు బాలుకు ఆ ఛాన్సే ఇవ్వకూడదు. ఎలాగైనా సరే శివ వీడియో బయటపెట్టి వాడి నిజ స్వరూపం ఏంటో తెలిసేలా చేస్తాను. అయితే నువ్విప్పుడు బాలు ఫోన్లో ఉన్న వీడియోని ఎలా అయినా సంపాదించాలి. సంపాదిస్తాను. లేదంటే ఆ దినేష్ గాడు నన్ను టార్చర్ పెట్టి చంపేస్తాడు. అయ్యయ్యో, వదలకేమైంది? మీనాకేమైంది? చెప్పిన మాట వినకపోతే ఏమవుతుంది? చెప్పిన మాట వినకపోతే కొడతావా? కొట్టేంత తప్పు వదలేం చేసింది? నువ్వు మనిషివా మనోజ్ గాడివా? కడుకు అన్నం తింటున్నావా? అమ్మతో వండించుకొని తింటున్నావా? దిస్ ఇస్ టూ మచ్. టూ మచ్ ఏంటి? 20 మచ్. రాను రాను నువ్వు అమల తయారవుతున్నావేంటి? ఆపండి. పూర్తిగా చెప్పకముందే నన్ను మనోజ్ని అమలు చేస్తారు. అంటే సగమే చెప్పావా? అవును, స్పీడ్ గా వెళ్ళొద్దని చెప్తే వెళ్ళింది. బండి దేనికో తగిలి కింద పడింది. తనకి దెబ్బ తగిలింది. ఇది జరిగింది. అవునా? అయినా చాలా దెబ్బ తగిలిందే. పాపం మీనా. కష్టాలన్నీ మీనాకే వస్తాయి. కొన్ని బాలుకొచ్చినా బాగుండు. ఇవాళ కష్టాలు మాకే కాదు, మీకు కూడా రాబోతున్నాయి. మాకేం కష్టాలు రాబోతున్నాయి? అమ్మ వంట చేసింది. ఈ కష్టాలు మనుషులకే వస్తాయి. మనోజ్ లాంటి వాళ్ళకి ఎలాంటి కష్టాలు రావు. నేను నిన్ను నమ్ముకుని ఇంటికి వచ్చాను. నీకేదైనా అయితే నేనేమైపోతాను? పదరవి, మనం రెస్టారెంట్కి వెళ్ళి తినేసొద్దాం. ఆగండి. ఎక్కడికి వెళ్ళలేదు? మర్యాదగా లోపలికి నడవండి. లేదంటే అమ్మని పిలిచి మీ వంటకి భయపడి పారిపోతున్నారని చెప్పేస్తా. ఇంతుందా నీ కడుపులో? ఇదేం శాడిజం అన్నయ్య? అయినా నా స్టోరీలో క్యారెక్టర్ ప్రకారం గయ్యాలి గంగావతి కోడిలి తలకి దెబ్బ తగిలినా చేతికేం కాలేదు కదా, వంట చెయ్యని అడుగుతుందే. మా అమ్మ కూడా అనే ఉంటుంది. ఉదయాన్నే రెస్ట్ తీసుకునివ్వు. వెళ్దాం పద. వినాలే లే మీనా. ఈ జావు తాగు. ఎవరు మీరు? మీరెవరు? ఏంటి? నేనెవరు? నేనెవరేంటి? ఏం వెతుకుతున్నావు? పేరు. ఏం పేరు? నా పేరు ఇక్కడే ఎక్కడో పెట్టాను. మీరు గాని తీసారా? అమ్మో, తనకి దెబ్బ తగిలి గతాన్ని మర్చిపోయావు మీనా. మీనా ఎవరు? నువ్వే. నా పేరు దొరికిందా? ఎక్కడ దొరికింది? ఓరి రాయరో, నేను ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలి దేవుడా? ఏం చేయాలి? మీనా, నా మీనా, మీనా. మీరెవరు? ఎందుకు లెగబడుతున్నారు? నేను ఎవరా? అయ్యో, నన్ను గుర్తుపట్టలేదు. నేను బాలుని, ముళ్ళ కంపని, నీ మొగుణ్ణి. నువ్వు మీనాది, పూల కంపవి, నా పెళ్ళానివి. మాకు తెలుసు గాని టాబ్లెట్స్ ఇవ్వండి. ఎంతసేపు అన్ని మర్చిపోయావా? ఏది మర్చిపోలేదు. నేనిలా గతం మర్చిపోతే మీరేం చేస్తారో చూద్దామనుకున్నాను. ఏం చేసావాడిని?
గతం గుర్తున్న ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకునేవాడిని. హా, చేసుకోండి. నేను కాబట్టి అన్నీ మర్చిపోయి పని చేస్తున్నాను. కాసేపు కంగారు పెట్టావు కదా రాక్షసి కోలగంప. టాబ్లెట్స్ ఇస్తారా ముళ్ళకంప? ఉమ్. చల్లారాక తాగుతాను. నీరసంగా ఉందా? మీ అమ్మ చెప్పకపోతే, నేను అక్కడికి రాకపోతే నువ్వేమైపోయేదానివి? ఇంత చేసినా మీ తమ్ముడు మారతాడని నాకు నమ్మకం లేదు. లేదు, వాడు నాకు మాటిచ్చాడు. ఇంకెప్పుడు గుణ దగ్గర పని చేయడానికి వెళ్ళను అని చెప్పాడు. ఏమో, నాకు నమ్మకం లేదు. హాస్పిటల్లో నన్ను ఎంత కోపంగా చూశాడో తెలుసా? వాడికి నా అంతరాత్మకున్నంత బలుపు ఉంది. ఏంటి? ఏం లేదులే, నిద్రపోతున్న సింహాన్ని కాలుతో తన్ని లేపకూడదు. ఇప్పుడు మీకేమైంది? ఏదేదో మాట్లాడుతున్నారు. ఏం లేదు, నీకు ఒకటి చెప్పాలి. ఏం చెప్పాలి? ఒకటి ఆ ఒకటి ఏంటి? అంటే 2 కాదని. అదే ఏంటి? సారీ. ఏంటి? సారీ. ఎందుకు? రాజేష్ విషయంలో నువ్వు చెప్పింది విననందుకు. అప్పుడు జరిగిన దానికి ఇప్పుడు సారీ చెప్తున్నారా? అప్పటి నుంచే చెప్పాలనుకున్నాను, చెప్పలేకపోయాను. మీరు సారీ చెప్పడమే వింతగా ఉంది. అదొదిలే. ఇప్పుడు నీకు ఎలా ఉంది? తలనొప్పిగా ఉంది. తలకి దెబ్బ తగిలితే కాలికి నొప్పిగా ఉంటుందా? ఒక పూట ఉంటుందేమో, తగ్గిపోతుందిలేండి. ఈ జావు తాగు. చాలు. నువ్వు ప్రశాంతంగా నిద్రపో. ప్రేమ ఉందో లేదో ఇలాంటప్పుడే తెలుస్తుంది. నాకు నీ మీద ఎంత ప్రేమ ఉందో ఇవాళే తెలిసింది. రాజు గారు, మీరు మా ఇంటికి చుట్టం చూపుగా వచ్చిన మీడియా వాళ్ళు దీన్ని ఇంకోలాగా రాస్తారు. తప్పదు కదా, మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చినా మన వాళ్ళకి నచ్చదు. రాజకీయంలో ఉన్నవాళ్ళు ఏం చేసినా ఆ కోణంలోనే చూస్తారు. సరే, ఇంతకీ నీ వచ్చిన విషయం ఏంటో చెప్తాను. నాకు మనవడు పుట్టాడు. ఓహో, కంగ్రాచులేషన్స్ రాజు గారు. కంగ్రాట్స్ శంకర్. వాడి పాఠశాల ఇంకో 4 రోజుల్లో జరిపించాలనుకుంటున్నాం. ఆ ఫంక్షన్కి పిలవడానికి వచ్చాను. తప్పకుండా. మేలు లేకుండా మీ ఇంట్లో ఫంక్షన్ ఎలా జరుగుతాయండి? కాఫీ తీసుకోండి సార్. మీ కోడలే కదా, అమ్మాయి చక్కగా ఉంది. పద్ధతులు బాగా తెలిసిన అమ్మాయి అనుకుంటా. కాఫీ తీసుకోండి మావయ్య. మరి మా నీలకంఠకి మీరు వారసుని ఎప్పుడు ఇస్తున్నారు? ఏంటి సంజు, వారసుడు గురించి అడిగితే పొలమారింది? ఏంటి అంకుల్, ఇంకా ప్లాన్ ఏం చేసుకోలేదు. సర్లే అయితే, మరి నేను బయలుదేరతాను. ఆ, మీరందరూ కుటుంబ సమేతంగా ఫంక్షన్కి రావాలి. తప్పకుండా వస్తాం రాజు గారు. బాయ్. ఏం ఆలోచిస్తున్నావు? ఇంకో కాఫీ ఏమైనా కావాలా? అక్కర్లేదు కానీ, అవును, మీకు పెళ్ళే ఇన్నాళ్ళు అవుతున్నా మీకు ఇంకా పిల్లలు పుట్టలేదేంట్రా? ఇద్దరికి ఏమైనా సమస్య? అలా అడుగుతున్నావేంటి నాన్నా? తనదే సమస్య లేదు, అంతా వీడిలోనే ఉంది. కట్టుకున్న పెళ్ళాన్ని ఎప్పుడైనా పెళ్ళంలా చూస్తే కదా. ఆయన మీకేమీ తెలియనట్టు అలా అడుగుతారేంటండి? ఎప్పుడు చూసినా తాగింటికొచ్చి పెళ్ళాన్ని తిట్టో భయపెట్టో ఏ సంబంధం లేనట్టుంటే ఎప్పటికీ పిల్లలు పుట్టరు. నేను తనతో కాపురం చేస్తున్నానో లేదో అనే విషయం నీకు తెలుసా? ఏమో, నీకే తెలియాలి. నువ్వు లోపలికెళ్ళా. అయినా మీకు ఇప్పుడు పిల్లలు ఎందుకు గుర్తొచ్చారు? సడన్ గా అలా అడుగుతున్నారండి. రే, నీ భార్యని శాశ్వతంగా ఇంట్లో నుంచి గెంటేసే ఐడియా వచ్చింది. తనకి ఇంకా పిల్లలు పుట్టడం లేదనే నెపంతో ఈ ఇంట్లో నుంచి గెంటేసేయి. ఆ తర్వాత నేననుకున్న సంబంధం నీకు తెచ్చి చేస్తా. మనకి 1000 కోట్ల ఆస్తి కలిసొస్తుంది. నీ పగ తీరుతుంది, నా ఆశయం నెరవేరుతుంది. ఈ కారణంతో వదిలించుకుంటే మనల్ని ఎవరూ ఏమీ అనలేరు కదా. ఖచ్చితంగా అనలేరు. కానీ తనకి పిల్లలు పుట్టారని మనం ఎలా నిరూపించగలం? ఆ సంగతి రాకుదిరే, నేను చూసుకుంటానుగా. నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి. అలాగే నాన్న. ఆ, అన్నయ్య, వదిన తనకు దెబ్బ తగిలిందని మర్చిపోయావా? తనతో పని చేయిస్తున్నావేంటి? నేను చేస్తున్నానా? తనే చేస్తోంది. స్కానింగ్ చేయించారా? ఎందుకు చేయించలేదు? చేయించాను. పుర్రెలో ఏమీ లేదన్నారు, మెదడు లేదన్నారు. ఏమన్నారు? అదే, ఏ సమస్య లేదన్నారు. రేయ్, నువ్వు మాటి మాటికి పిలిచి ఏ పని చెప్పకపోతే చాలు. నేనేదైనా హెల్ప్ చేయాలంటే చెప్పు, చేస్తాను మీనా. పూలు అమ్మేసి రావాలి. అలాగే, ఎక్కడికి తీసుకురావాలి? అబ్బా, మీరు ఊరుకోండి. ఊరికి అంటున్నారులే శృతి. ఏదైనా కావాలంటే మమ్మల్ని అడుగు మీనా. టాబ్లెట్స్ వేసుకున్నావు వదినా? వేసుకున్నాను రవి. రేయ్,
మీ అమ్మ వస్తుందిరా. పులావతి వస్తుంది, పులావతి. అందరం కలిసి మాట్లాడుకోవడం చూస్తే కళ్ళలో నిప్పులు పోసుకుంటుంది. ఈర్ష్యావతి, అసూయావతి, గయ్యారి గంపావతి. డ్రామాలు స్టార్ట్ చేయండి రా. ఆయన తలకి దెబ్బ తగిలితే మాత్రం పని చేయకూడదని రూల్ ఏమైనా ఉందా? ముందు ఈ అన్నయ్య పని చేయనివ్వటం లేదు. రేయ్, ఏం కావాలి మీకు? కాఫీ అడిగితే తలకి దెబ్బ తగిలింది అని అంటున్నారు. నేను అడిగినా అదే మాట చెప్తున్నారు. మరి కనబడుతూనే ఉంది కదా, అందుకే ఇవాళ నేను వంట చేశాను. మీరు వంట చేశారా? ఏ మీ ఆయన్ని బయటే తినేసి రమ్మంటావా పార్లరమ్మా? లేదు లేదు, ఇందాకే ఇద్దరం బయట డిన్నర్కి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం. మేము కూడా మా రెస్టారెంట్ లో తినాలని ప్లాన్ చేసుకున్నాం. అంటే బలయ్యేది మేమేనా? ఏంటి? ఏం లేదు, మిగిలేది మేమేనా అని. ఏమైంది మీనా? స్కూటీ మీద నుంచి పడిందంటమ్మా. మనకి చూపించడానికి పెద్ద కట్టు కట్టించాడు వీడు. మీరే పని చెప్పినా చేస్తానత్తయ్య. ఏం కావాలో చెప్పండి. నువ్వు ఖాళీగా కూర్చోవడం నచ్చలేదు అంతే. ఏ ఇంకో ఇద్దరు కోడళ్ళు ఉన్నారు కదా. మా శృతి చాలా రిచ్ హౌస్ నుంచి వచ్చింది. తనకి ఇలాంటి పనులు రావు. తినడం మాత్రం వచ్చా? నేను మాత్రం బస్తీ నుంచి వచ్చానా? నేను రిచ్ హౌస్ నుంచే వచ్చాను. ఒక్కరోజు మీనా రెస్ట్ తీసుకుంటే ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థమైందా అత్తావతి? నేను గుడికెళ్ళానతయ్యా. ప్రసాదం తీసుకోండి. దేవుడు ఉన్నాడా గుళ్ళో? అదేం ప్రశ్న? ఓ, మనోజ్ గారు రాలేదా? వాడైతే గుడిలో లింగాన్ని మింగేసే రకం కదా. అత్తయ్య, గుళ్ళో ఒక స్వామీజీని కలిశాను. నాకిప్పుడు అన్ని విధాలుగా కలిసొస్తుందంట. మీకు కూడా బానే ఉందంట. మీరు బాగుంటేనే కదా ఈ ఇల్లు బాగుండేది. నిజమే కదా. షో షో ఏయ్ షో. ఏం చేస్తున్నావు? పక్షుల్ని తోలుతున్నాను. వీడెప్పుడు ఏదో ఒకటి వాగుతూనే ఉంటాడులే. నేను డాన్స్ స్కూల్ పెట్టినప్పుడే అనుకున్నాను నాకు మంచి టైం మొదలయ్యింది అని. అవును, 2 నెలలు ఏగలు తోలుకున్నాక 6-7 చేరారు. నా పేరు మెల్లిమెల్లిగా మారు మోగుతుంది. నీ గొంతు కదా మారుమోగేది, పేరు కూడా మోగుతుందా ఈ మధ్య? నాన్నోయ్, అమ్మ పేరు దేశాలు దాటిపోయేలా ఉంది నాన్నోయ్. ఆ? పేరుకి పాస్పోర్టు వీసా అక్కర్లేదు కదా పాపం. ఏయ్ వాకండ్రా. రోహిణి, స్వామీజీ నీతో ఏం చెప్పారు? మీనా గురించి కూడా చెప్పాడత్తయ్యా. మేమిలాంటివి నమ్మమని కూడా చెప్పుండాలే. మీ టైం బాలేదని చెప్పాడు. ఈ ఇంట్లో మీనాకి చెడు జరుగుతుందని కూడా చెప్పాడు. అదేంటబ్బా, ఆ స్వామీజీ మీనా చెయ్యి కూడా చూడకుండా భలే చెప్పాడే. ఓ, అర్థమైంది. ఏమర్థమైంది? నీలాంటి తోడుకోడలు ఉన్న ఇంట్లో ఇంకో తోడుకోడల టైం అసలు బాగుండదని చెప్పాడా? నువ్వు నన్ను ఎగతాళి చేస్తున్నావని బాగా అర్థమైంది బాలు. కానీ స్వామీజీ నా గురించి మనోజ్ గురించి అన్నీ సరిగ్గా చెప్పాడు. ఏంటి, నువ్వు పార్లర్ ఎవరికో ఇచ్చేసినట్టు, మనోజ్ గారు నగలు మింగేసినట్టు ఇవన్నీ కూడా చెప్పాడా? మర్చిపోయాను, మీ నాన్న జైలు నుంచి ఎప్పుడొస్తాడో చెప్పాడా? అయినా ఈ జనరేషన్ లో కూడా ఇలాంటివి నమ్ముతారా? ఇవాళ నా చేతి వంట తిని మేమంతా ఇంతకాలం ఆ మీనా చేతి వంట ఎలా తిన్నావా అని బాధపడతారు. అందరూ రావాలి, నా చేతి వంట రుచి చూడాలి. కొంప తీసి భయపడి అంతా బయటికి పారిపోయారా? మిమ్మల్ని మనోజ్, రోహిణి, బాలు, మీనా, రవి, శృతి, యాండి మీరు కూడా అందరూ రావాలి. భోజనం రెడీ. అయ్యో, ఈ బాలుగాడందరినీ బెదరగొట్టుంటాడు. ఏం చేయాలి? మీనా, కాసేపు అయ్యాక మేము పైకి రాకపోతే నువ్వు కిందకి రా. ఇంకా ఆలస్యం చేస్తే మేమందరం ఏకంగా పైకే పోతామేమో. నువ్వు కిందకు వచ్చిన లాభం ఉండదేమో. రేయ్, అదే వద్దనేది. నోరు మూసుకుని రా. నాన్న, గంట కొట్టింది గంటావతి, వంట చేసిందంట వంటావతి. రా నాన్న, ఎవరం ఎంత స్ట్రాంగ్ చూసుకుందాం. ఎవరి అదృష్టం ఎలా ఉందో పరీక్షించుకుందాం. రేయ్, నేను ఆయన భార్యని. నా వంట ఆయన కొత్త కాదు. బెదరగొట్టింది చాలు, ఇక రండి. మన ఇంట్లో వంట మనిషి లీవ్ పెట్టిందా? రే, ఎవరు వంట మనిషి? ఇంకెవరు? రోజు వంట చేసే మనిషి మీనానే. ఏమన్నారు నాన్న? చూడు నాన్న, ఇంటి మనిషిని వంట మనిషి అన్నందుకు తప్పదు. రేయ్, మిగతా వాళ్ళేరా? బతికిపోయారు. ఏంటి? వాళ్ళకి బతుకు మీద తీపి ఆశ ఉంది. ఏం చేయమంటావు? మీనా కూడా అలాగే భయపడిందా? లేదు, తలనొప్పిగా ఉంది, జ్వరం కూడా వచ్చింది, కళ్ళు తిరుగుతున్నాయట. ప్రభా, ఏంటది? నాకెందుకో
ఆకలి వెయ్యడం లేదు. భలేవారే, నా వంట గుమగుమల వాసన చూస్తే ఆకలి తన్నుకొస్తుంది. ఎక్కడో ఎలక చచ్చిన వాసన వస్తుంది. హే, లేదురా, మీ అమ్మ వంట తాలూకు గుమగుమ. ఎలకనెందుకేసి వండుతుంది? ఫస్ట్ ఈ లక్షలు మింగినోడికి పెట్టు. వాడు మింగిన తర్వాత బాగుంటే నేను ప్రయత్నిస్తా. రేయ్, ఎందుకురా నీకు అంత కుళ్ళు? 4 రూపాయలు సంపాదించుకుంటున్నానని నా మీద ప్రయోగం చేయమంటావా? రేయ్, నువ్వు నా వంట తినే దున్నపోతులా తయారయ్యావురా. అంతకుముందు ఏనుగులా ఉండేవాడు, ఇవాళ పీనుగులా తయారవుతాడేమో. అందరూ నా వంట అంటే భయపడుతున్నారు. అదే కారం, అదే ఉప్పు, అదే నూనె, అదే నేను. కాబట్టి వంకలు పెట్టకుండా తినండి. మీ నా వంటకి వంక పెట్టే వంకావతి వండిన కూరలు తిని తరించండి. ఇందాకటి నుంచి చూస్తున్నాను. ఇంకా చాలు బాలు, ఆవిడ మీ అమ్మ. మనందరి కోసం వంట కష్టపడి చేశారు. కాబట్టి వంక పెట్టకుండా తినండి. ఏమ్మా, ఎలకల మందులా ఉందా? అబ్బే లేదు మావయ్య, బాగుంది. అమ్మో, కడుపులో ఏకలేవో పరిగెడుతున్నట్టున్నాయి. రేయ్, అది ఆకలితోనే లేరా. ఇది గాగ్రా చోళి, ఎలా ఉంది? గాగ్రా చోలినా? అది డ్రెస్ అత్తయ్యా. అదేనమ్మా, శనగలతో చేస్తారే. అది చోలే కర్రీ. ఆ అదే. శనగలెక్కడున్నాయి ప్రభా? అది కొంచెం ఎక్కువగా ఉడికి శనగలు కాస్త శానం అయిపోయాయండి. అప్పుడు దీన్ని ఆదా చోలే కర్రీ అనాలమ్మా. అవును, రవిగాడు షెఫ్ కదా, వాడి హెల్ప్ తీసుకోవచ్చు కదా. అరే, నీకు కారుందా? రెడీగా ఉంది. నీ కారుకేమైంది? చోలే కర్రీ తిని చచ్చిందా? 2 కార్లు అవసరమయ్యేలా కనిపిస్తున్నాయిరా. రేయ్, తినేటప్పుడు ఏం మాటలురా? ఎలా ఉంది రోహిణి? చాలా బాగుంది అత్తయ్యా. చిటికెడు కారం ఎక్కువైందంతే. చీటికేడు? మీ మలేషియాలో చిటికెడు అంటే దోసెడా బీసెడా పార్లరమ్మా? అమ్మా, ఇదో విష ప్రయోగంలో ఉందమ్మా. నా నాలుక మీద కారం భరతనాట్యం చేస్తుంది. నువ్వు వట్టపోసులో ఉండి వంట చేయిస్తేనే బాగుంటుంది, కానీ నీకు అస్సలు సెట్ అవుదమ్మా. నేను వస్తాను. రే, లక్షలు మింగావు, నగలు మింగావు, ఈ కూర మింగలేవా? మర్యాదగా మింగిపో, లేదంటే అమ్మ మనసు నొచ్చుకుంటుంది. ఒరే మనోజ్, అన్నీ నీకు ఇష్టమైనవే చేశాన్రా. అవునా? అయితే వాడికే పెట్టమ్మా. వాడికి ఇష్టమైనవి ఏవి నాకు మా నాన్నకి ఇష్టం ఉండవు. నాన్న రా, నాన్న, అన్ని వాడికి ఇష్టమైనవే అంట. మన కోసం ఏమీ చేయలేదు, రా, బతికిపోయాం. కష్టపడి వంట చేసినందుకు 2 ముద్దలు తిన్నాను ప్రభా. మరింక నన్ను బలవంతం చేయకు. నీ 5వ సాక్షిగా నాకు చాలు. అమ్మో, మీనా పొరపాటును దిగొస్తుందేమో, రాకుండా ఆపాలి. మీనా! ఆగరా, నేను వస్తున్నాను. రేయ్, రేయ్ బాలు. ఏమండి? రే మనోజ్, నీకోసమే వండానంటే వాడికి కుళ్ళు మొదలైందిరా. పోతే పోనీ, నేను నీకు దగ్గరుండి వడ్డిస్తాను. తిన్నా. రే, కూర్చోరా, తిను. ఇదిగో అమ్మా, ఇంకొంచెం అన్నం పెడతాను. మనోజ్, అత్తయ్య ప్రేమగా వడ్డిస్తుంటే కాదనకూడదు. తినాలి, తిను. రేయ్, చిన్నప్పుడు ఇలాగే మారం చేసేవాడివి. నేనెత్తుకుని ఆడిస్తూ తినిపించేదాన్ని. పారిపోయే అవకాశాలు చాలా తక్కువ అప్పుడు. రేయ్, నువ్వు కూడా బాలుగాళ్ళగే మాట్లాడుతున్నావేంటి? తిను. అమ్మా, నన్ను గద్దించడం కాదు. దమ్ముంటే ఒకే ఒక ముద్ద నువ్వు తించుడు. అంత కారంగా ఉందా? తిను. అదే నేను చెప్పింది. ఏమండి? నేనే. వా, ఏంటి ప్రభా, భయపెట్టేశావు. ఇప్పుడు ఎలా ఉందండి? కొంచెం మంటగానే ఉంది ప్రభా, కాస్త ఇబ్బందిగానే ఉంది. అలాగా. ఇదిగోండి, మీకోసం నేను స్వీట్ చేసి తీసుకొచ్చాను, తినండి. ఏం మాట్లాడుతున్నావు ప్రభా? కడుపులో ఉన్న మంటకే అల్లాడిపోతున్నాను, మళ్ళీ కొత్త వంట? అంతేలేండి, ఏదో చాలా కాలం తర్వాత వంట చేసే అవకాశం వచ్చిందని మీకోసం ఇష్టంగా వండుతుంటే ఏదో చేజారి కారం కాస్త ఎక్కువ పడింది. అది చెయ్యి జారి పడ్డట్లేదు, చేతిలో ఉన్న గిన్నె జారి పడ్డట్టుంది. ఊరుకోండి.
అసలే ఇంట్లో వాళ్ళందరూ నానా మాటలు అన్నారని నేను బాధపడుతుంటే నన్ను కట్టుకుని నా తప్పుని వెనకేసుకు రావాల్సిన మీరు కూడా నన్నే అంటున్నారు. ఆ పూల మీద రాకముందు అందరూ నా వంటగా తిన్నారు. అప్పుడు తప్పలేదు మరి. ఉమ్, ఆ, అంటే అది పొరపాటున నిజం చెప్పేశాను. ఏమండి? కంగారులో నిజం చెప్పేస్తున్నానే. ఉమ్, నిజంగా నా వంట అంత చండాలంగా ఉందా? అదేం లేదు, కాకపోతే ఇప్పుడు నా పరిస్థితి బాలేదు. ఏం పర్లేదులేండి, మీకోసం అని చాలా జాగ్రత్తగా చేశాను. ఈ స్వీట్ తింటే కడుపుల మంట తగ్గిపోతుందంట. ఒక్కసారి తిని చూడండి. నువ్వు కూడా కామాక్షి చేసినట్టు అరటిపండు లంబాలంబా అని దాంట్లో ఆరతి కర్పూరాలు అగరొత్తు పౌడర్లు వేయలేదు కదా. ఏమీ వేయలేదు, మీరు తిని చూడండి. వద్దు ప్రభా, వద్దు, నన్ను బలవంత పెట్టకు. సత్యం, ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? తింటావా తినవా? పేరు పెట్టి ఏకవచనంతో పిలిచి మరీ మొహమాట పెట్టేస్తున్నావు. తింటాను, పెట్టు. ఆ, నువ్వు నాకు చిలకలు తినిపించిన రోజులు గుర్తొచ్చాయి. ఎలా ఉంది స్వీటు? బావుంది పబ్బి, నీలాగే స్వీటుగా కాస్త ఘాటుగా ఉంది. ఛీ, పొండి.